ఛాన్స్ ఇవ్వాలి జగన్ గారికి, ఇవ్వకపోతే ఎట్లయ్యా? ఇస్తేనే బాగుంటుంది. ఒకసారి మనం చూడాలి కదా, మనం చూస్తేనే బాగుంటుంది. అది మనకు మేలు చేసే వాళ్ళకి మేలు చేయాలి. ఆయన ఎన్నో సహాయాలు చేస్తున్నాడు కాబట్టి ఇవ్వాలి. ఇవ్వకుండా ఉంటే ఎట్లా? జగన్ గారికే ఇవ్వాలి, ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. మనం కూడా ఇస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ ఏమో చెప్పలేము, అది యూత్ కదా, చెప్పలేము. అది నమ్మకం ఉందయ్యా, గట్టిగా నమ్మకం ఉంది మాకైతే. ఏం చేశాడయ్యా ఆయన? ఏం చేశాడు ఆయన? తినేవాళ్ళే వచ్చిన వాళ్ళకే వస్తుంది కానీ లేని వాళ్ళకి ఏమీ జరగలేదు. కొన్ని విషయాలు జరగలేదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో లోన్లు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు కానీ ఇవ్వని వాళ్ళకి కొన్ని రాలేదు. అవన్నీ జరగాలిగా బాబు. జరిగితే బాగానే ఉంటుంది. ఎవరైనా ఒకటే, మాకు కాదని అంటలేదు. కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు అవ్వలేదు. కొన్ని భేద బిక్కి రైతులు ఎంత బాధపడుతున్నారు. రైతులు వాళ్ళు వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోయి నానా బాధపడుతున్నారు కదా, మరి వాళ్ళని పట్టించుకోవాలి కదా. ఏం మేలు చేశారు? జగన్ గారు వస్తే ఏదన్నా సాయం చేస్తారని మా ఉద్దేశం. కదా అంతకుముందు సంవత్సరాలు పరిపాలించాడు కదా, ఇప్పుడు కూడా అలానే చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఉండేది నెక్స్ట్ జగనే వస్తాయని చాలామంది అంటున్నారు. మరి ఆయన వస్తే వాళ్ళ తండ్రి చేశాడు కదా, తండ్రి బాటలు నడుస్తాయని అనుకుంటున్నాం. ఆయన అయితే మంచి ఉపయోగం పడుతుందని, బాగా చేస్తాడని, అనుకూలంగా ఉంటాడని. దానివల్ల మాకేం చేయలేదు. మాకు ఇల్లు లేదు, ఇల్లు పాడి లేదు. మాకు ఆయన ఎక్కడ పడాలి వర్షాలు లేవు, 4 సంవత్సరాల నుంచి పంటలు లేవు. ఆయన వల్ల మాకేం ఆదాయం లేదు. మాకు పెంచిటీ లేదు, పడలేదు. కొంతమంది అందుతున్నాయి, కొంతమంది అందట్లేదు. ఒక నెల తీసుకుంటే 2 నెలలు ఇవ్వట్లేదు కదా, ఒక నెల ఇస్తారో ఒక 2 నెలలు ఇవ్వట్లేదు. పెంచిన డబ్బులు కూడా ముసలోళ్ళు బాధలు పడుతున్నారు. రేషన్ కార్డు 1 రోజు 2 రోజు ఇస్తున్నారు, తర్వాత ఇవ్వట్లేదు, తర్వాత ఆగిపోతున్నాయి. నమ్మకుండే కదా చెప్పేది, నమ్మకం ఉందని చేస్తాడని చెప్పి ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దామని ఇప్పుడు అది అనుకునేది. దానివల్ల బాబు వస్తే జాబ్ అన్నాడు, ఏమీ లేదు. ఎందుకనంటే ఏం పెద్దగా ఏం బాగోలేదు కదా. చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం బాగోలే. జగన్ వస్తేనే మాకు పేదలకు అందరికీ బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. ఏం పనులు చేయలే, ఏం పనులు చేస్తాడా, ఏం పనులు చేసినా డ్వాక్రా గ్రూపులకి లేదు, రైతులకి రుణమాఫీ చేయలేదు, ఇంకేం లేదు. ఎవరికి ఇచ్చినా తిక్కటి ఇక్కడ జగన్ పార్టీ గెలిచింది చెప్పానుగా. ఇంకా ఆయన వస్తేనే ఏదన్నా పరిపాలన బాగుండేది. నాన్న అట్ట చేసాడు, ఇతను కూడా అట్నే చేస్తాడని అభిమానం. కానీ అంత కాన్సన్ట్రేషన్ అమరావతి, విశాఖపట్నం, విజయవాడలో కాన్సన్ట్రేట్ అవుతుంది. రాయలసీమ నార్త్ ఏరియా, శ్రీకాకుళం వాటికి ఏం ఆయన శ్రద్ధ తీసుకోవట్లా. అందుకని బహుశా ఈసారి అంతకుముందు వచ్చిన సీట్ల కంటే చాలా తగ్గుతాయి. నా ఉద్దేశం కూడా అదే అనిపిస్తుంది. అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలి. ఒక రాష్ట్రం ఉందంటే 13 డిస్ట్రిక్ట్లు ఉన్నాయంటే అన్ని ప్రాంతాలు ఈక్వల్గా డెవలప్ చేయాలి. నువ్వు ఎప్పుడు ఈ అమరావతి, విజయవాడ, విశాఖపట్నం నుంచి నువ్వు ఎప్పుడు డెవలప్ చేస్తుంటే మిగతా వాళ్ళ స్థితిగతులు ఎప్పుడు బాగుపడతాయి? రాయలసీమ ఎంత బ్యాక్వర్డ్ ఉంది, నార్త్ మన శ్రీకాకుళం అవన్నీ ఎంత బ్యాక్వర్డ్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈక్వల్గా నువ్వు మంచి చేస్తే వాళ్ళు తప్పకుండా ఈసారి నేను మళ్ళీ ఎలక్షన్లు చేస్తే మీరు చేస్తారు. వాళ్ళకి అందరికీ చేయాలి, ప్రజలందరికీ చేయాలి. ప్రజలందరికీ చేయనప్పుడు కష్టం. ఈసారి అంత మెజారిటీ రాదు. ఒకసారి సీఎం అవ్వాలి కదా, వాళ్ళ నాన్న చనిపోయిన కాడ నుంచి ఒకసారి చూడాలి. ఎవరైనా కొత్త వాళ్ళని ఒకసారి చూడాలి సీఎంగా. అభివృద్ధి చేసినంత వరకు చేశారు. ఎవరైనా సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటారుగా, వచ్చినప్పుడు చేయకుండా ఉంటారుగా. కనుక ఒకసారి మళ్ళీ ఒక కొత్త వ్యక్తిని చూడాలి. అది పవన్ కళ్యాణ్ గారికి కొత్త కదా, కొద్దిగా ఛాన్స్ అనేది ఉండదు అని అనుకుంటున్నాం. అవేంటి కుర్రాళ్ళు అందరూ కలిసి ఓటు వేయాలి కదా. అది ఎందుకంటే బీదల పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఉన్నారు. వాళ్ళ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బీదలు బాగుపడతారనేది మా ఉద్దేశం సార్. తెలియదంటే ఆయన ఏది చేసినంటే ఒక మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చాడు, అవన్నీ నెరవేర్చలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బీదలు బాగుపడతారనేది మా ఒక ఉద్దేశం సార్. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మంచి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తనయుడిగా ఈయన చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.